సో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. రేపు బర్సీ దేవాని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో కొంతకాలంగా బర్సీ దేవా లక్ష్యంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడమే బర్సీ దేవా ఈ డిసిషన్కి కారణమేంటి తెలుస్తోంది. సో మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు బర్సీ దేవా. సో గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సీ దేవా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. హిడ్మా స్థానంలో బాధ్యతలు స్వీకరించిన బర్సీ దేవా చాలా తక్కువ కాలానికే పోలీస్ చేతులు లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇక హిడ్మా అండ్ బర్సీ దేవా ఇద్దరు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు. సో పూవర్తి గ్రామానికి సంబంధించిన ఈ ఇద్దరు మామాళ్ళు బంధువులు. అట్ ది సేమ్ టైం ఇటు దేవాకి గురువు కూడా హిడ్మానే. సో తన హిడ్మా దగ్గర శిష్యరికం తీసుకున్నటువంటి దేవా తన గురువును తన మామనే హతమార్చారిక నేనంత అనుకున్నాడేమో కాబోలు అందులో భాగంగానే ఇప్పుడు పోలీసు చేతులు లొంగిపోవడం చూస్తున్నాం. అయితే కేవలం దేవానే కాదు, దేవాతో పాటుగా మరికొంతమంది కీలక నేతలు కూడా లొంగిపోయారంట. రేపు వారందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో రేపు దేవా నిరాయుధాయంగా లొంగిపోతాడా లేకపోతే ఆయుధాలతో సహా వస్తాడా ఏంటనే చూడాలి.